హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను బైనాన్స్ క్విజ్ ఆఫర్ గురించి డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. ప్రతి ఒక్కరికి కొత్త యూజర్స్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ అయితే వస్తాయి ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసినారైతే. నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో కంప్లీట్ ఒక వేరే ఆఫర్ గురించి చెప్పాను. అందులో బైనాన్స్ క్విజ్ గురించి కూడా చెప్పడం అయితే జరిగింది మొన్నటి వీడియోలో 2 days బ్యాక్ చేసిన కదా ఇదే వీడియో అది. దాంట్లో చెప్పాను, బట్ కొంతమందికి అర్థం కాలేదంట. అందుకే దానికి డెడికేటెడ్గా ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది, విత్డ్రా ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. లైవ్ ప్రూఫ్ అనమాట. విత్డ్రా కూడా ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది అందరికీ, ఓకేనా. జస్ట్ మీరు ఒక 5 minutes నాకు టైం ఇవ్వండి, మీకు టోటల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అండ్ మీరు 5 minutesలో టైం చేసేయండి, మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. గ్యారంటీ నాది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్దాం. దానికన్నా ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఎర్నింగ్ ఆఫీస్ అనేసి క్రిప్టో ఛానల్ అనమాట, దీంట్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్స్ అయినా అప్డేట్స్ అయినా మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అండ్ ఈ వీడియోకి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ కూడా ఇందులోనే దొరుకుతుంది అనమాట. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్కి అయితే మనం వెళ్ళిపోదాం. ముందుగా మీరు బైనాన్స్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. గైస్, ఆల్రెడీ బైనాన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో చూడండి, ఓకేనా. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు బ్యానర్ కనిపిస్తుంది, ఈ విధంగా బ్యానర్. మన ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఆఫర్ అయితే అయిపోయింది. ఈ ఆఫర్ ప్రెజెంట్ ఉన్న ఆఫర్ అయితే లెర్న్ అండ్ ఎర్న్ కోర్సెస్ అని ఉంది కదా. ఈ ఆఫర్ అనమాట. ఈ ఆఫర్ కొత్త యూజర్స్కి అందరికీ, ఎవరైతే ఇప్పటివరకు దీంట్లో బైనాన్స్ క్విజ్లో పార్టిసిపేట్ అవ్వలేదో వాళ్ళందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇన్స్టెంట్గా మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఏం చేస్తారంటే మీరు దీన్ని మీద క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే లాట్స్ ఆఫ్ క్విజెస్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టే కింద స్క్రాల్ ఆన్ చేసినట్టు చాలా ఉంటాయి క్విజెస్. ఒక 6 or 7 or 10 మ్యాక్సిమం అప్ టు 10 అయితే ఉంటాయి. ఈ 10 ఒక ఆన్సర్స్ అంటే 6 అయినా 5 అయినా 10 అయినా ఏవైనా కానివ్వండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. అది ఎలా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను కొన్ని ఆన్సర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు ఆన్సర్స్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లోనే దొరుకుతాయి. ఎలా ఉంటుంది ఏందనేసి నేను టోటల్ ఈ వీడియో అయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని మీకు ఆన్సర్స్ అన్నీ అయితే ఉంటాయి, ఓకేనా. ఈ ఆన్సర్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, PAXG క్విజ్ ఆన్సర్ అయితే మెన్షన్ చేశాను, PAXG. ఇప్పుడు మనము బైనాన్స్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూస్తున్నది చాలా ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ PAXG అనేసి ఒక ఆన్సర్ పోస్ట్ చేశాను కదా. ఇక్కడ చూసుకోవచ్చు PAXG, ఓకేనా. PAXG స్టార్ట్ కోర్స్ అనేసి ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఆరో మార్క్ ఉంది కదా, ఇది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే పైన మీకు స్టార్ట్ క్విజ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి, ఓకేనా. స్టార్ట్ క్విజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు క్వశ్చన్ అడుగుతుంది, హౌ కెన్ ప్యాక్స్ హోల్డర్ లుక్ అప్ దేర్ వాల్యుబుల్ ఫిజికల్ అనేసి. నేను ఏం చేస్తాను అంటే ఈ యొక్క మన టెలిగ్రామ్ ఓపెన్ చేసి దాంట్లో హౌ కెన్ ఏ ఉంది కదా. మనం ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది, హౌ కెన్ ఏ ప్యాక్స్ హోల్డ్ అనేసి. ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఎంటర్ దేర్ ఇథీరియం వాలెట్ అడ్రస్ ఆన్ ది ప్యాక్స్, ఎంటర్ దేర్ ఇథీరియం. ఇక్కడ చూసుకోవచ్చు ఆన్సర్ ఎంటర్ దేర్. దీనికి సెలెక్ట్ చేసుకున్నానంటే సబ్మిట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆన్సర్ క్లిక్ చేశాను. ఫస్ట్ ఆన్సర్ అయితే అయిపోయింది. ఇలాగే మీరు ఇక్కడ ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా జస్ట్ సేమ్ లైక్ దట్. ఇక్కడ క్వశ్చన్ చూసుకొని ఇక్కడ ఆన్సర్ చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎంటర్ చేసుకోండి, సబ్మిట్ చేయండి. నేను అన్నీ చేసేస్తాను. ఈ విధంగా ఒక 10 ఉన్నాయి కదా, 10 మొత్తం చేసేస్తాను ఇప్పుడు మీ ముందే. లాస్ట్ ఆన్సర్ అనమాట ఇది, 10th ఆన్సర్. ఇది కూడా ఆన్సర్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే వ్యూ రిజల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన $3 వర్త్ PAXG కాయిన్స్ అయితే వచ్చాయి. ఇవి ఎప్పుడు వస్తాయంటే 48 hours మనకు మన వాలెట్లోకి అయితే యాడ్ అవుతాయి. 48 hours, ఓకేనా. గుర్తుపెట్టుకొని 48 hours మనకి ఇవి యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇదైతే ఒకటైతే అయిపోయింది. ఇప్పుడు వ్యూ అదర్ కోర్సెస్ దాని మీద క్లిక్ చేసుకొని మిగతా కోర్సెస్ మనం ఇక్కడ చూసుకున్నట్టు మనకు షిబా కోర్స్ ఉంది ఇక్కడ, అలాగే ఇక్కడ BUSD ఉంది, అలాగే మనకు ఇక్కడ STP ఉంది, స్లేక్ ఉంది, ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ ఉంది. వీటన్నింటినీ ఆన్సర్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఎన్ని క్వశ్చన్స్ అంటే ఎన్ని ఆన్సర్స్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తానో వాటన్నింటినీ మీరు ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసి అన్నీ సబ్మిట్ చేసేయండి, ఓకేనా. సబ్మిట్ చేసినట్టయితే మీకు అప్ టు $13 వర్త్, అంటే మీరు అన్నీ సబ్మిట్ చేసినట్టయితే మీకు $12 నుంచి $13 ప్రాఫిట్ అయితే ఇందులో ఈజీగా వస్తుంది. అంటే మీకు 1000 కంటే ఎబో ప్రాఫిట్ మీకు వచ్చినట్టు ఇక్కడ, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు అన్నీ చేసిన తర్వాత మీకు రివార్డ్స్ ఎక్కడ వస్తాయో చూపిస్తాను. ఇక్కడ నేను బ్యాక్ చేస్తున్నా. ఇక్కడ రివార్డ్స్ ఎక్కడ వస్తాయంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ రివార్డ్ సెంటర్ అనే ఆప్షన్ చూడండి. రివార్డ్ సెంటర్, దాని మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. వన్స్ మీరు ఆ రివార్డ్ సెంటర్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మీకు 48 hours వస్తాయి.
ఇన్స్టెంట్గా రావచ్చు, 48 అవర్స్ లోపు రావచ్చు. అంటే 48 అవర్స్ కంటే క్రాస్ అవ్వదు, 48 అవర్స్ లోపే మీకు ఈ రివార్డ్స్ అనేది మీకు ఈ విధంగా అనిపిస్తుంది. జస్ట్ మీరు ఏం లేదు, ఇక్కడ రిడీమ్ ఆప్షన్ ఉంది, రిడీమ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని అన్ని రిడీమ్ చేసుకోండి. మీకు ఎన్నైతే వచ్చాయో అన్నీ మీరు రిడీమ్ చేసుకోండి. వన్స్ రిడీమ్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ అని పడుతుంది. ఓకేనా, ప్రాసెసింగ్ పడిన తర్వాత మీకు ఇది 5 to 10 మినిట్స్లో మీకు మీ స్పాట్ వాలెట్లో యాడ్ అవుతుంది. అది ఎక్కడ కూడా చూపిస్తాను. వన్స్ ఇవన్నీ యాడ్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు వాలెట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు $2 ఇవన్నీ మనకు కాయిన్స్ వచ్చాయి అన్నట్టు. ఈ టోకెన్స్ వాల్యూ అన్నీ మనకి ఇక్కడ వచ్చింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు $12.91 ఇక్కడ ఉన్నాయి. సో ఇంత మనీ అయితే మనకు జస్ట్ క్విజ్ ద్వారా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వాటిని మనం డైరెక్ట్ BNBకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కన్వర్ట్ స్మాల్ అసెట్స్ అనే ఆప్షన్ చూడండి. సో ఇక్కడ కన్వర్ట్ స్మాల్ అసెట్స్ టు BNB. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆల్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ కన్వర్ట్ క్లిక్ చేసుకోండి. కన్వర్ట్ క్లిక్ చేసుకున్న వెంటనే టోటల్ మీకు BNBలోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీ BNBని ఎలా విత్డ్రా చేయాలో చూపిస్తాను. వన్స్ మీకు BNBలోకి అన్నీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ P2P ట్రేడింగ్ అనే ఆప్షన్ చూడండి. దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. టిక్ మార్క్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్ మార్క్ ఇచ్చేసి దీన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీకు ఏం చేయాలంటే సెల్ అనే ఆప్షన్ చూడండి. పైన సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ ఆర్ మార్క్ స్కిప్ చేసేయండి. సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు BNB ఉంది కాబట్టి మీ BNB సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ BNB సెలెక్ట్ చేసుకున్నారా, BNB సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది. సో మీ దగ్గర 13 వాల్యూస్ ఉంటే $13 వాల్యూ వచ్చేసరికి 1000 కంటే ఉంటుంది కాబట్టి నేను ₹1000 ఎంటర్ చేస్తాను. మీరు ఎంత ఎంటర్ చేసుకోవచ్చు. దెన్ UPI సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ UPI ద్వారా పేమెంట్ చేసుకోండి. ఓకేనా, UPI ఎంటర్ చేసుకోండి. ఇక్కడ భారత్ ఉంది కదా, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా భారత్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసుకుంటే మనకి ఇండియన్స్ వాళ్ళే వస్తారు అనమాట. ఓకేనా, సో వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లిమిట్ కనిపిస్తుంది చూసుకోండి. లిమిట్ ఇక్కడ 500 ఉంది, ఇతనికి 600 ఉంది. ఆయన కిందకి స్క్రాల్ చేసినందుకు ఇతనికి 1000 ఉంది. ఆయన కిందకి స్క్రాల్ చేసినందుకు ఇతనికి 200 ఉంది. బట్ ఇతను రిస్ట్రిక్ట్ అయ్యి అంటే ఈయన బ్యాలెన్స్ అయిపోయినాయి అన్నట్టు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర 1000 ఉన్నాయనుకోండి, ఎవరికైనా పంపచ్చు. ఒకవేళ 500 ఉన్నాయనుకోండి, సో ఇతనికి పంపచ్చు. ఒకవేళ 600, ఇప్పుడు మనకు 500 ఉన్నాయి. సో ఇక్కడ 600 మినిమం అన్నాడు కాబట్టి ఇతనికి సెల్ అవ్వదు. అందుకే ఇక్కడ 500 ఉన్నారు కాబట్టి ఇతనికి పంపాలి. సో చాలామంది నిన్న ఈ డౌట్ కూడా అడిగారు, నా బ్యాలెన్స్ పోవట్లేదు బ్రో, మినిమం బ్యాలెన్స్ అంటుందంటే మీ దగ్గర ఒకవేళ ₹100 అలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ 500 మెంబర్కి ఇక్కడ లిమిట్ ఏమన్నాడు, 500 కంటే ఎబో ఉంటే నేను తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మన దగ్గర 100 ఉంటాయి అనుకోండి, ₹100. సో అప్పుడు సెల్ చేస్తే అతను తీసుకోడు. సో నా దగ్గర మనీ ఉన్నాయి కానీ నాకు సెల్ అవ్వట్లేదు బ్రో అనేసి ఈ డౌట్ చాలామంది అడిగారు అనమాట. సో అందుకే చెప్తున్నా, ఇప్పుడు మీ దగ్గర 1000 ఉన్నాయనుకోండి, 1000 ఉంటే మీరు జస్ట్ ఇక్కడ ఏం లేదు, సెల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే టోటల్ అమౌంట్ అయితే ఎంటర్ అయిపోతుంది. సో ఆల్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మీద ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ UPI అనే ఆప్షన్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీ UPI అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీ UPI అయితే యాడ్ చేసుకోండి. UPI ఐడి ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసుకుంటే మీ UPI ఐడి అయితే యాడ్ అయిపోతుంది. వన్స్ మీ UPI యాడ్ అయిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సెల్ క్లిక్ చేస్తే మీకు అథెంటికేషన్ అడుగుతుంది అనమాట. అథెంటికేషన్ ఎలా చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. సో సెల్ మీరు క్లిక్ చేసుకుంటే సెల్ అయిపోతుంది. నెక్స్ట్ అతను మనకు పేమెంట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. అంటే జస్ట్ 5 మినిట్స్లో పేమెంట్ అయితే చేసేస్తాడు. ఒకవేళ పేమెంట్ చేయకపోతే వాళ్ళకి చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని చార్ట్ చేసుకోండి. చార్ట్ అయిపోతుంది. వన్స్ అతను మనకు పంపించిన తర్వాత మన అమౌంట్ అంటే 1000 మన దగ్గర ఎంత ఉందో BNB దాన్ని బట్టి అతను అమౌంట్ అయితే మనకు పంపిస్తాడు. 1000 ఎబోనే ఉంటుంది దాని వాల్యూ, 1100 అలా కూడా ఉండొచ్చు. సో అతను పంపించిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ అనేసి ఉంటుంది, దాని మీద క్లిక్ పేమెంట్ రిలీజ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని పేమెంట్ రిలీజ్ చేసేయండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి నేను ఎందుకు ప్రాసెస్ చూపించట్లేదు అంటే ఇక్కడ నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 0 ఉన్నాయి. నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, నా దగ్గర ప్రెసెంట్ ఏం లేవు, 0 ఉన్నాయి కాబట్టి నేను చూపించట్లేదు. మీకు ఇంకా క్లారిటీగా డీటెయిల్ కావాలంటే మన ప్రీవియస్ వీడియో చూడండి. సో ప్రీవియస్ వీడియో ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో దీంట్లో నేను విత్డ్రా ప్రాసెస్ డీటెయిల్గా చెప్పాను లైవ్ ప్రూఫ్తోని. ఓకేనా, ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. మీకు ఇన్స్టెంట్గా ₹1000 ప్రాఫిట్ కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ చేయండి, విత్డ్రా చేసుకోండి. ఓకే, 5 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది అంతే. సో 10 మినిట్స్ పడుతుంది అనుకోండి, 10 మినిట్స్లో మీకు ₹1000 వస్తాయి గ్యారంటీ. సో ఓవరాల్గా వీడియో ఇది. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై.